ఓం శ్రీ మాత్రే నమః. మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతూ ఉన్నాయా? భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలేనా? పిల్లలు మీ మాట వినట్లేదా? టెన్షన్స్ వల్ల మనశ్శాంతి లేదా? ఏ పని తలపెట్టినా అవమానాన్ని ఎదురవుతున్నాయా? ఈ సమస్యలన్నీ తొలగించుకోవడానికి లలితా సహస్రనామంలోని అద్భుతమైన నామాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. లలితా సహస్రనామంలోని ప్రతి నామం కూడా ఒక మహామంత్రం లాంటిదే అనడంలో ఎలాంటి సందేహము కూడా లేదు. ఎవరైతే ఈ నామాన్ని భక్తిగా జపిస్తారో వారికి మనశ్శాంతి కలుగుతుంది, ఇంట్లో గొడవలు తగ్గుముఖం పడతాయి, అలానే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య అనురాగం ఏర్పడుతుంది, ఒకరినొకరును గౌరవించుకోవడం మొదలవుతుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యము చదవడం వలన పిల్లలలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అంటే పేరెంట్స్ను గౌరవించాలి, పెద్దల మాట వినాలి అనే దృక్పథం పిల్లలలో అలవరుతుంది. అలానే మనకి కొంతమంది మాకు ఇంట్లో గౌరవం లేదు, ఆఫీస్లో కూడా గౌరవం లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం వలన ఇంటా బయట కూడా గౌరవం దక్కుతుంది. అయితే ఈ నామం ఏమిటో తెలుసుకుందాము. నామం నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రచనచ్చద. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రచనచ్చద. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రచనచ్చద. ఈ నామాన్ని ఇలానే చదవండి. ఒకవేళ చదవడం రాని వారు చక్కగా వీడియోని పెట్టుకొని ప్లే చేసుకొని అమ్మవారిని 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ ప్రతినిత్యము కూడా ఈ నామాన్ని పఠించండి. ఈ నామాన్ని ఎలా జపం చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా స్నానం చేసిన తర్వాత అమ్మవారి ముందు దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి ముఖాన్ని చూస్తూ, అంటే అమ్మవారు చిరునవ్వుతో ఉంటారు కదా, ఆ చిరునవ్వుని చూస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ జపించండి. ఇక మీ సమస్యలన్నీ కూడా అమ్మవారు చిరునవ్వుతో తీసివేస్తారు. అమ్మవారిని మనం చూస్తూ ధ్యానించాలే కానీ సాక్షాత్తు అమ్మ మనతోనే ఉంటుంది అన్న భావం మనకు ఏర్పడుతుంది. అలానే మనకు అమ్మవారి అనుగ్రహం వలన మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఈ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రచనచ్చద అంటే ఈ నామానికి గల అర్థమేమిటో మనం తెలుసుకుందాము. నవవిద్రుమ అంటే కొత్తగా మెరిసే పగడపు రంగు గల, బింబశ్రీ అంటే బింబ పండు లాంటి ఎర్రని కాంతి, న్యక్కారి అంటే అందమైన పల్ల వరసు గల, రచనచ్చద అంటే అందమైన పల్ల వరసును కప్పువించే పెదవులు అని అర్థం. అంటే అందమైన అమ్మవారి పెదవులను పళ్ళను వర్ణిస్తూ చెప్పే నామమే ఈ నామము. అర్థమైంది కదా? అంటే అమ్మవారి ముఖాన్ని వర్ణిస్తూ ఒక్కొక్క నామం మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే మనము ఈ నామం యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి పళ్ళను అలానే అమ్మవారి పెదవులను కూడా వర్ణిస్తూ చెప్పే నామమే ఈ నామం. ఎవరైతే ఈ నామాన్ని నిష్టగా చదువుతారో వారి ఇంట కలహాలనేవి ఉండవు, మనశ్శాంతి ఉంటుంది, అలానే ఇంట బయట కూడా గౌరవం పెరుగుతుంది. లలితా సహస్రనామంలో ప్రతి నామము కూడా చాలా శక్తివంతమైనది, దాంట్లో ఎలాంటి సందేహము కూడా లేదు. ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, అమ్మవారి భక్తులు ఉన్నారో వారికి అమ్మవారి శక్తి అనేది అనుభవంలోకి ఇప్పటికీ వచ్చే ఉంటుంది. మీలో ఎవరైనా సరే అమ్మవారి శక్తిని అనుభవిస్తూ అమ్మవారి కారుణ్యానికి గురై ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలానే నా వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.